వెల్కమ్ టు లైఫ్ లైన్. మెడా నడుం సయాటికా సమస్యకు పరిష్కారాలు అందించేందుకు వర్ధన్ ఆయుర్వేద హాస్పిటల్ డాక్టర్ వర్ధన్ టీవీ9 స్టూడియోలో ఉన్నారు. డాక్టర్తో మాట్లాడాలనుకునే వారు 66660337 లేకపోతే 66660338కి కాల్ చేయొచ్చు. హలో డాక్టర్. హలో అండి. ముఖ్యంగా వెన్ను నొప్పికి దారితీసే పరిస్థితులు ఏంటి? ఒకటండి, వెన్నునొప్పిగా కలిగే తీవ్రమైన శరీర రుగ్మత. ఇక్కడ వెన్నునొప్పి గురించి ఒక చిన్న మాట చెప్పాలండి. అంటే ఏంటంటే ఇది కామన్ కోల్డ్ అంతా సామాన్యంగా కలుగుతుంది. అంటే జలుబు ఎంత సామాన్యంగా కలుగుతుందో అంత సామాన్యంగా వెన్నునొప్పి కలుగుతూ ఉంటుంది. రెండోది ఏంటంటే ఇది అర్షస్సు ఏ విధంగా మనల్ని బాధిస్తుందో అంతకన్నా ఎక్కువగా బాధించేటువంటి వ్యాధి వెన్నునొప్పి. అర్షస్సు అంటే ఆయుర్వేదంలో అరివత్ ప్రాణాన్ శృణోతీతి అర్షస్సు అంటాం. అంటే పైల్స్ ఏ విధంగా నొప్పిని కలిగిస్తూ ఉంటాయో, కూర్చోవడానికి, నిలబడడానికి, పడుకోవడానికి కూడా ఇబ్బందిగా ఏ విధంగా ఇబ్బంది కలిగిస్తూ ఉంటుందో అంతకన్నా ఎక్కువ ఇబ్బంది కలిగించేటువంటి వ్యాధి వెన్నునొప్పి. మూడోది మన స్ట్రోక్ కన్నా ఎక్కువగా అచేతనావస్థని కలిగించేటువంటి వ్యాధులు. అంటే పరాలసిస్ లాంటి, స్ట్రోక్ లాంటి వ్యాధులు కలిగితే అచేతనంగా నిర్జీవంగా ఏదైతే అయిపోతామో అంతకన్నా ఎక్కువ నిర్జీవంగా అయ్యేటువంటి వ్యాధి ఈ వెన్నునొప్పి. ఈ వెన్నునొప్పి రావడానికి అనేక కారణాలు ఉన్నాయండి. దాంట్లో ఏంటంటే కొన్ని బ్యాక్టీరియల్ వైరల్ ఇన్ఫెక్షన్స్ వల్ల రావచ్చు. కొన్ని ఏంటంటే మన బ్యాక్ ఇంజురీ, స్పోర్ట్స్ ఇంజురీ అంటాం కదా, ఆ స్పోర్ట్స్ ఇంజురీ వల్ల రావచ్చు, లేదా రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్ వల్ల రావచ్చు. పెద్ద కారణాలు ఇవైతే చాలా చిన్న కారణాలు ఏమవుతుందంటే ఎప్పుడన్నా మనకు తెలియకుండా కింద పెన్సిల్, పెన్ను లేదా స్పూన్ లాంటివి ఏదన్నా కిచెన్లో పడ్డాయనుకోండి, ఆ జర్క్కి కూడా కిందికి వంగి తీసుకునేటప్పుడు ఏదైతే జర్క్ వస్తుందో ఆ జర్క్కి కూడా వెన్నునొప్పి వచ్చేటువంటి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఇదే కాకుండా ఇప్పుడు అందరికీ కామన్గా ఉండేటువంటి దేహక్రియా సంబంధమైనటువంటి వ్యాధులు ఏదైతే బీపీ ఉందో, హైపర్ టెన్షన్ అంటాము, అట్ ద సేమ్ టైం డయాబెటీస్ అంటాము. అంటే మధుమేహం లాంటి వ్యాధిగ్రస్తులందరికీ కూడా ఎక్కువగా మందులు వేసుకోవడం వల్ల జీర్ణ వ్యవస్థలో తేడాలు వచ్చేసి ధాతుక్షయం అనేది జరిగి వాళ్ళకు కూడా వెన్నునొప్పి వచ్చేటువంటి ఛాన్సెస్ ఉంటాయి. ఇదే కాకుండా ఇమ్యూనిటీ డౌన్ చేసేటువంటి వ్యాధులు, అంటే హెచ్ఐవి, ఎయిడ్స్ లాంటివి లేదా టీబీ లాంటి వ్యాధులు, వాటికి అధికంగా మందులు వేసుకునే వాళ్ళు, లేదా ఆస్తమా లాంటి వ్యాధులు, వీటన్నిటి వల్ల ఇమ్యూనిటీ తగ్గిపోవడం వల్ల కూడా మనకు వెన్నునొప్పి వచ్చేటువంటి ఛాన్సెస్ ఉంటాయి. ఇంకా చెప్పుకుంటూ పోతే యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ వల్ల, లేదా ఇంటర్నల్ ఆర్గన్స్లో ఏదైనా తేడా వచ్చినా, అంటే కిడ్నీలో స్టోన్ వచ్చినా వెన్నునొప్పి వచ్చేటువంటి ఛాన్సెస్ ఉంటాయి. ఫీమేల్స్లో ఎండోమెట్రియోసిస్ అంటాం, అలాంటి వ్యాధులు ఉన్నా కానీ మనకు వెన్నునొప్పి వచ్చేటువంటి ఛాన్సెస్ ఉంటాయి. ఇవే కాకుండా మనం నార్మల్గా రిస్క్ ఫ్యాక్టర్స్ అని కూడా అంటాం. అంటే ఏజింగ్ అని అంటాం. అంటే 40 ఏళ్ళు దాటిందనుకోండి, 40-45 ఏళ్ళు దాటితే వాళ్ళకి ఎక్కువ ఛాన్సెస్ వెన్నునొప్పి రావడానికి. నెక్స్ట్ జెనెటిక్స్లో కూడా కొంచెం తేడా ఉండడం వల్ల, అంటే తల్లిదండ్రులకి, తాతల దగ్గర నుంచి వచ్చేటువంటి వెన్ను లేదా బోన్ స్ట్రెంగ్త్ ఏదైతే ఉందో ఆ బోన్ స్ట్రెంగ్త్ వీక్గా ఉన్నప్పుడు ఆటోమేటికలీ మనకు అదే వీక్ బోన్స్తో ఏర్పడ్డప్పుడు వెన్నునొప్పి అధికంగా వచ్చేటువంటి ఛాన్సెస్ ఉంటాయి. స్మోకింగ్ లాంటి హ్యాబిట్స్ ఉన్నా, లేదా ప్రెగ్నెన్సీ లాంటి కారణాలు ఉన్నా, లేదా పోస్చర్లో తేడా ఉన్నా, అంటే మనం కూర్చునే విధానం, నిలబడే విధానం, పడుకునే విధానం, బరువులెత్తే విధానంలో తేడా ఉంటే అప్పుడు కూడా వెన్నునొప్పి వచ్చేటువంటి ఛాన్సెస్ ఉంటాయి. ఏదేమైనా వెన్నునొప్పికి గల కారణాన్ని కరెక్ట్గా ఫైండ్ అవుట్ చేయగలిగితే సగం చికిత్స అక్కడే జరిగిపోతుంది. నిదానం అనేది కరెక్ట్గా ఫైండ్ అవుట్ చేస్తే, అంటే ఆయుర్వేదంలో కారణాన్ని కనుక కరెక్ట్గా ఫైండ్ చేస్తే అర్ధ చికిత్స జరిగిపోతుంది అని శాస్త్రం చెప్తుందండి. సతీష్ నర్సరావుపేట నుండి కాల్ చేశారు. సతీష్ గారు నమస్తే అండి. నమస్కారం సతీష్ గారు, చెప్పండి. నాకు బ్యాక్ పెయిన్ వస్తుంది సార్. ఓకే, ఎలా హలో, సార్ ఎప్పటి నుంచి వస్తుందండి? నాకు ఒక 3 months నుంచి వస్తుందండి. ఓకే, ఏం పని చేస్తూ ఉంటారు? నేను ధాన్యం ఆగిస్తాను, మాది ధాన్యం ఆగిలో పని చేస్తాను. ఏంటండి? ధాన్యం ప్యాడీ. పాడి అంటే ధాన్యం అండి, ధాన్యం కొనుగోళ్ళు. ధాన్యం కొనుగోళ్ళ అంటే ట్రావెలింగ్ ఎక్కువ చేస్తారా, బరువులు మోస్తారా? బరువులు కాదండి, ఓన్లీ ట్రావెలింగ్ ఎక్కువ చేస్తుంటాను. ఓకే, ఒకటండి, ఇక్కడ ఒక చిన్న విషయం చెప్తాను. మార్తా గ్రాహం అని ఒక పెద్ద డాన్సర్ ఉన్నారండి యుఎస్లో. తను చెప్పిన దాన్ని బట్టి ఏంటంటే స్పైన్ ఈజ్ ద ట్రీ ఆఫ్ లైఫ్, రెస్పెక్ట్ ఇట్ అని చెప్తారు. అంటే మన జీవనానికి జీవనాధారమైనటువంటిది మనకు వెన్నుముక. అలాంటి వెన్నుముకని మనం గౌరవించాలి అంటది. అంటే ఇక్కడ ఎందుకు ఈ పాయింట్ చెప్తున్నాను అని అంటే, మనం కనుక స్పైన్కి గౌరవం ఇస్తే అది మన స్పైన్ కూడా మనల్ని గౌరవిస్తూ ఉంటుంది. అంటే ఇన్ని మాటలు ఎందుకు చెప్పాను అని అంటే, మీరు ఎక్కువగా తిరుగుతూ ఉంటారు కాబట్టి ఆ తిరుగుడుని బట్టి
మీరు కరెక్ట్గా ఎక్సర్సైజ్ ప్యాటర్న్ కూడా పెంచుకోవాలి. మీ కూర్చునే విధానం, నిలబడే విధానం, పడుకునే విధానం కూడా మార్చుకోవాలి. అలా మీరు ముందే మార్చుకోగలిగినట్లయితే ఈ వెన్నునొప్పి అసలు రాకుండా ఉండేది. ఇప్పుడు ఒకవేళ వెన్నునొప్పి వచ్చింది అని అంటే మూల కారణాన్ని మనం తీసివేసేటువంటి ప్రయత్నం చేయాలి. మూల కారణం తీసేయాలంటే మొట్టమొదటగా మీరు ఒకసారి ప్రత్యక్షంగా మా దగ్గరికి వచ్చినట్లయితే మీ శరీర ధర్మాన్ని ఫస్ట్ తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. దాని తర్వాత రోగ పరీక్ష అంటాం. అంటే మీ బాడీలో రోగం ఎంత ఉధృతంగా ఉంది, ఏ స్టేజ్లో ఉంది అనేది తెలుసుకోవాలి. మీ శరీరం ఎంత కరెక్ట్గా విత్స్టాండ్ అవుతుంది అనేది కూడా తెలుసుకోవాలి. ఆ రెండు తెలుసుకున్న తర్వాత చికిత్సలు ఉంటాయండి. మీకు ఏ చికిత్స అవసరం అవుతుందో చూసుకొని దానికి తగ్గట్టుగా మనం చికిత్స చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఏదేమైనా మేరు చికిత్స, మర్మ చికిత్సలతో ఇప్పటికీ 2.5 లక్షలకు పైగా మనం చికిత్సలు చేశామండి. 1,00,000 మందికి పైగా ఆపరేషన్లు లేకుండా చేశాము. మీరు ఒకసారి రిపోర్ట్స్ అన్ని తీసుకొని వస్తే, మీరు ప్రత్యక్షంగా వస్తే మిమ్మల్ని చూసి కరెక్ట్ అయినటువంటి సలహా ఇవ్వడానికి వీలవుతుందండి. మానసిక ఒత్తిడి అనేది వెన్నునొప్పి సమస్యకి ఎలా కారణమవుతుంది? ఒకటండి, ఒకసారి స్ట్రెస్ అనేది ఏదైతే ఉందో, స్ట్రెస్ అంటే మన స్టిమ్యులస్, బాడీలీ స్టిమ్యులస్, మెంటల్ స్టిమ్యులస్ అంటాము. సో నిజానికి చెప్పాలంటే ఏదైనా కారణం, ఒక చిన్న తాడే కింద పడి ఉందనుకోండి, దాన్ని చూసి పాము అని అనుకున్న వాడికి స్ట్రెస్ ఎక్కువ, తాడనుకున్న వాడికి అసలు స్ట్రెస్సే ఉండదు. ఏదేమైనా స్ట్రెస్ అనేది వచ్చినప్పుడు బాడీలో కొన్ని చేంజెస్ జరుగుతూ ఉంటాయి. నిజానికి ఏమవుతుందంటే బ్లడ్లోకి కొన్ని హార్మోన్స్ రిలీజ్ అవుతూ ఉంటాయి. వీటిని కార్టికోట్రోపిక్ హార్మోన్స్ అంటాం, అడ్రినల్ హార్మోన్స్ అంటాం. ఈ అడ్రినల్ హార్మోన్స్ రిలీజ్ అయినప్పుడు ఏమవుతుందంటే మొట్టమొదటిగా మీ హార్ట్ రేట్ పెరుగుతుంది, మీ రెస్పిరేషన్ రేట్ పెరుగుతుంది, అంటే ఊపిరి తీసుకునే క్రమం కూడా పెరుగుతుంది. వీటితో పాటుగా బీపీ కూడా పెరుగుతుంది. ఇవన్నీ పెరిగినప్పుడు కండరాల వ్యవస్థ మీద ఎనలేని ఒత్తిడి పడుతుంది. అది కండరాలు ఏం చేయాలి, దాని విద్యుక్త ధర్మం ఏంటంటే సంకోచ వ్యాకోచాలు. ఆ సంకోచ వ్యాకోచాలు కాకుండా అది సంకోచావస్థలనే ఉండిపోతుంది, అంటే కాంట్రాక్షన్ ఫేజులనే ఉండిపోతుంది. అలాంటి కాంట్రాక్షన్ ఫేజ్లో ఉండిపోయినప్పుడు వెన్నుముకకి మధ్యలో 120 కండరాలు ఉంటాయండి. ఓన్లీ మన బ్యాక్లో 120 స్పైనల్ మజిల్స్ ఉంటాయి. ఆ 120 మజిల్స్లో ఏ ఒక్క చిన్న స్పైనల్ మజిల్లో తేడా వచ్చినా పూర్తి స్పైన్ మీద ఎంటైర్గా కూడా ప్రెషర్ పడేటువంటి ఛాన్సెస్ ఉంటాయి. అప్పుడు ఏమవుతుందంటే వెన్నునొప్పికి దారితీస్తూ ఉంటుంది. దాన్ని అలాగే వదిలేస్తే డిస్క్లో దాకా వెళ్ళిపోతుంది. వెన్ను నొప్పి కాస్త వెన్ను రోగంగా రూపాంతరం చెందుతూ ఉంటుంది. గోవర్ధన్ చిత్తూరు నుండి కాల్ చేశారు. గోవర్ధన్ గారు. హలో చెప్పండి సార్. మీరే చెప్పాలి సార్. గోవర్ధన్ గారు, సమస్య ఏంటి చెప్పండి గోవర్ధన్ గారు. సార్, నాకు బ్యాక్ పెయిన్ అంటే ఇక్కడ నడుముకి మధ్యలో ఒక పెయిన్ ఎక్కువ ఉంది సార్. ఓకే, ఎప్పటి నుంచి అండి? సార్ నాకు 1 year నుంచి ఉంది సార్. అది మరి ఎక్స్రేలు కానీ ఎంఆర్ఐలు కానీ ఏమైనా చేయించారా? చేయించాను సార్. ఏమన్నారు? ఏం లేదు, తగ్గిపోతుంది అని చెప్తారు. ఈ డోలోకైన్ క్రీమ్ ఇచ్చారు. ఓకే, క్రీమ్ పోయిన తర్వాత కొంచెం నొప్పి ఉంటుంది, మళ్ళీ నొప్పి తగ్గిపోతుంది సార్. ఒక 1 day బాగుంటుంది, మళ్ళీ పెయిన్. మీరు ఏం పని చేస్తూ ఉంటారు? సార్ నేను రోటీ మాస్టర్ సార్. బొటిక్ మాస్టర్? రోటీ మాస్టర్ సార్. రోటీ మాస్టర్, ఓకే సార్. ఒకటండి, ఇక్కడ చెప్పాల్సిన పాయింట్ ఏంటంటే వెన్ను సమస్యలు రావడానికి ఇంతకుముందు చెప్పినట్టు చాలా కారణాలు ఉంటాయి. మనం బ్రాడ్లీ క్లాసిఫై చేస్తే 3 కారణాలండి. ఒకటి వచ్చేసి కండరాల వ్యవస్థలో తేడా రావడం, అంటే మజిల్ ఇన్ఫ్లమేషన్, మజిల్లో చేంజెస్ రావడం. సో ఆ మజిల్లో కనుక కండరాల వ్యవస్థలో కనుక చేంజెస్ వచ్చాయనుకోండి, మీరు కొంచెం ఎక్సర్సైజ్ ప్యాటర్న్ అవన్నీ కరెక్ట్గా చేసుకుంటే, కండరాలకు పునరుత్తేజం ఇస్తే, కండరాలకు శక్తిని ఇస్తే ఆటోమేటికల్లీ మీకు తగ్గిపోతూ ఉంటుంది. కండరాల వ్యవస్థలో తేడా ఉన్నప్పుడు మీరు వెంటనే వెళ్ళి ఎక్స్రే చేయించుకున్నంత మాత్రంలో మీకు ఎక్స్రేలో చేంజెస్ రావు. దాన్ని బట్టి మీకు ఏం చెప్తారంటే మీ ఎక్స్రే అంతా నార్మల్ ఉంది, మీకు అసలు ఏం ప్రాబ్లం లేదు, మీరు మందులు వేసుకోండి వెళ్ళిపోండి అని చెప్తారు. నెక్స్ట్ స్టేజ్లో ఏమవుతుందంటే ఆ కండరాల ఒత్తిడి అధికమైపోయి నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ప్రాబ్లం ఎక్కడ వస్తుంది? స్కెలిటల్ సిస్టంలో ప్రాబ్లం వస్తుంది, అంటే బోన్స్లో ప్రాబ్లం వస్తుంది. వర్టిబ్రే అంటాము, వెన్నుముకలు అంటాము. అలా 33 వెన్నుముకలు ఉంటాయి మన వెన్నుపాములో, స్పైన్లో. ఆ 33 వెన్నుపూసలలో ఎక్కడ తేడా వచ్చినా అక్కడ మీకు ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. అట్ ద సేమ్ టైం పైనున్న వెన్నుపూసకి కిందున్న వెన్నుపూసకి రెండింటికి కనెక్షన్ ఉంటుంది. ఆ కనెక్షన్ని ఫేసెడ్ జాయింట్ అంటాం. అక్కడ ఆర్థరైటిస్ కూడా రావచ్చు. అక్కడ వచ్చినప్పుడు మీకు మరింత హెచ్చుగా మీ లక్షణాలు కనబడుతూ ఉంటాయి.
నెక్స్ట్ లెవెల్లో ఏమవుతుందంటే నర్వస్ సిస్టంలో చేంజెస్ వస్తాయి. అంటే అక్కడ ఉన్నటువంటి నర్వ్ పించ్డ్ నర్వ్ అంటాం, అంటే ఒత్తుకుపోయినట్టుగా అవుతుంది, ఒత్తిడికి గురవుతుంది. తద్వారా కాలంతా పాకే సయాటికా వ్యాధి రావచ్చు, చేయంతా పాకే సర్వైకల్ ర్యాడిక్యులోపతి కూడా రావచ్చు. ఏదేమైనా అప్పటి కోసము మీరు నొప్పి తగ్గించుకోవడానికి పెయిన్ కిల్లర్లు రాసుకోవడం కానీ, పెయిన్ కిల్లర్ క్రీమ్స్ రాసుకోవడం కానీ, లేదా పెయిన్ కిల్లర్లు వేసుకోవడం కానీ చేస్తే తాత్కాలికంగా ఉపశమనం దొరుకుతుందే కానీ లోపల నుంచి మూలం ఏదైతే ఉందో ఆయుర్వేదం ప్రకారము ఆ మూలము పెయిన్ మెకానిజంకి మొత్తం మూలం మొత్తం వాతం అంటాం. సర్వచేష్టా వాతేన ప్రాణీనాం స్మృత అంటాం. అంటే శరీరంలో జరిగే ప్రతి కదలిక, కన్నురెప్ప కొట్టుకునే దగ్గర నుంచి హార్ట్ రేటు, హార్ట్ బీటు, లంగ్స్ ఫంక్షనాలిటీ, మనం చేతులు కదలపడం, ఇదన్నీ కూడా వాతం ఆధీనంలో ఉంటాయి. ఇదేంటంటే ప్రాణీనాం సర్వచేష్టా వాతన ప్రాణీనాం స్మృత, అంటే ప్రాణికి ప్రాణం కూడా కలిగిస్తుంది, అంటే వాని లైఫ్ కూడా హెచ్చింపుగా చేస్తుంది. అలాంటి వాతాన్ని మనం ఎప్పుడూ సంరక్షించుకుంటూ ఉండాలి. అలాంటి వాతంలో తేడా వస్తే ఇలాంటి వ్యాధులన్నీ కూడా వస్తాయి. వెన్ను నొప్పి, నడుము నొప్పి, మోకాలు నొప్పి, ఇవన్నీ కూడా వస్తాయి. అలా 80 రకాల వాత వ్యాధులు చెప్పబడ్డాయి ఆయుర్వేదంలో. ఏదేమైనా ఒకసారి మీ రిపోర్ట్స్ తీసుకొని వస్తే మనం మీ రిపోర్ట్స్ అన్ని చూసేసి మీరు ఏ స్టేజ్ ఆఫ్ ద డిసీజ్లో ఉన్నారనేది తెలుసుకొని కరెక్ట్ అయినటువంటి చికిత్స చేయడానికి వీలవుతుందండి. వెన్ను నొప్పికి సర్జరీయే పరిష్కారమా? ఒకటండి, ఇక్కడ చాలా సింపుల్గా మనం ఏం చేస్తామంటే ప్రతిరోజు ఒక పేషెంట్ వస్తాడు, వచ్చి సార్ నేను బండి కూడా ఎక్కలేకపోతున్నాను అంటాడు. ఒక పేషెంట్ వచ్చేసి సార్ నా చిన్న కొడుకున్నాడు, 3 నెలల కొడుకు, వాడిని కూడా ఎత్తుకోలేకపోతున్నాను, నేను వెంటనే సర్జరీ చేయించుకోవాలి అని అంటాడు. లేదా బాత్రూంలో స్లిప్ అయిపోతారు, నెక్స్ట్ డే మార్నింగ్కి నాకు ఇన్సూరెన్స్ కార్డు ఉంది సార్, నేను వెంటనే సర్జరీ చేయించుకుంటాను అంటారు. ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే WHO ప్రకారం, అంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకారం ఓన్లీ 5% ఆఫ్ బ్యాక్ పెయిన్ రిక్వైర్ సర్జరీ అంటారు. అంటే 100 మందిలో 5గురికి మాత్రమే సర్జరీ అవసరము, మిగతా 95 మందికి సర్జరీ అవసరం లేదు. సర్జికల్ టెక్స్ట్లో రాసేది ఏంటంటే 1 సంవత్సరం పాటు పూర్తిగా నాన్ సర్జికల్ ప్రొసీజర్స్ అన్నీ కూడా తీసుకున్న తర్వాత అప్పుడు ఒకవేళ మీకు ఇంకా నొప్పి తగ్గకపోతే అప్పుడు సర్జరీకి ఆప్ట్ చేయాలి అని చెప్తారు. అంటే 1 సంవత్సరం పాటు ఆయుర్వేదం లాంటి ట్రీట్మెంట్స్ అన్నీ కూడా తీసుకొని అప్పటి వరకు కూడా మీకు తగ్గలేదు అని అంటే అప్పుడు మీరు సర్జరీకి వెళ్ళాలి. మూడో పాయింట్ ఏంటంటే ఫిన్లాండ్లో ఒక స్టడీ జరిగింది. దీంట్లో ఏంటంటే ఒక 2 గ్రూపులు క్రియేట్ చేశారు. దాంట్లో ఒక గ్రూప్ సర్జరీ చేయించుకున్న వాళ్ళు, ఒక గ్రూప్ సర్జరీ చేయించుకొని వాళ్ళు. 5 సంవత్సరాల తర్వాత ఇద్దరికి నొప్పి ఎంత ఉంది అని క్యాల్కులేట్ చేస్తే సర్జరీ చేయించుకున్న వాళ్ళకి ఎంతైతే నొప్పి ఉందో సర్జరీ చేయించుకొని వాళ్ళకు కూడా అంతే నొప్పి ఉంది 5 సంవత్సరాల తర్వాత. దాన్ని బట్టి చెప్పగలిగేది ఏంటంటే నొప్పి తగ్గించుకోవడానికి సర్జరీ చేయించుకోవడం మంచిది కాదండి. ఇంకొక పాయింట్, ఎప్పుడైనా ఎవరైనా సర్జరీ చెప్పారు అని అంటే సెకండ్ ఒపీనియన్, థర్డ్ ఒపీనియన్ కంపల్సరీగా తీసుకోండి. ముఖ్యంగా ఆయుర్వేదిక్ ప్రొసీజర్స్ అన్నీ కరెక్ట్గా కావాలంటే మా దగ్గరకు ఒకసారి రండి, ఆ ఒపీనియన్ కరెక్ట్గా చెప్పి సర్జరీని అవాయిడ్ చేసేటువంటి ప్రయత్నం చేయొచ్చు. ఇప్పటికీ మన దగ్గర 1,00,000 మందికి పైగా కూడా మనం సర్జరీలు అవాయిడ్ చేయగలిగాము ఆయుర్వేద మేరు చికిత్స, మర్మ చికిత్స అనే ట్రీట్మెంట్లు చేయడం ద్వారా. సో సర్జరీలకి జంప్ చేయడం వల్ల కాంప్లికేషన్స్ చాలా ఉన్నాయి. ఎట్ ద సేమ్ టైం న్యాచురల్గా తగ్గేటువంటి అవకాశం ఉన్నటువంటి చికిత్సలైనటువంటి ఆయుర్వేదం ఏవైతే ఉన్నాయో అలాంటివన్నీ చేయించుకున్న తర్వాత రెడ్ ఫ్లాగ్ సైన్స్ కనబడతాయి. అంటే వార్నింగ్ సైన్స్ అంటాం. అంటే మోషన్లో కానీ యూరిన్ కానీ మీకు ఆగిపోయినట్లయితే, లేదా యూరినేషన్ మీకు తెలియకుండా జరిగిపోతున్నట్లయితే, లేదా కాలు చేయి చచ్చుబడిపోయినట్లయితే అలాంటి సిచ్యువేషన్లో మాత్రమే, లేదా రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్లు జరిగినప్పుడు అలాంటి ఎమర్జెన్సీ కండిషన్లో మాత్రమే మీరు సర్జరీలకు వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంటుంది. లేదంటే మాత్రం ఆయుర్వేదం బ్రహ్మాండంగా పనిచేస్తుంది, మంచి చికిత్సలు జరుగుతున్నాయి. మన దగ్గర చేసేటువంటి మేరు చికిత్స, మర్మ చికిత్సలతో అద్భుతాలు కూడా చేసి చూపించామండి. రజిత హైదరాబాద్ నుండి కాల్ చేశారు. రజిత గారు. హలో, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం, చెప్పండి. నాకు చాలా ప్రాబ్లం ఉంది సార్, కొంచెం ఓపికగా వినండి సార్. నేను చాలా సఫర్ అవుతున్నాను. చెప్పండి అమ్మా. నా ఏజ్ 33 సార్. ఓకే. నాకు స్పైనల్ కార్డు డిస్క్ బల్జ్ అన్నారు, తర్వాత టేర్ అని వచ్చింది సార్. ఓకే. ఆ తర్వాత 2 ఫింగర్స్ తిమ్మిరి వచ్చాయి సార్, చెయ్యి మొత్తము తీపి వచ్చింది సార్. ఓకే. చాలా నొప్పి, తీపి, సూదులు పెట్టి కూర్చున్నట్టు అలా వచ్చింది సార్. ఓకే. తర్వాత నేను హాస్పిటల్కి వెళ్తే సార్ అన్నారు సర్జరీ అవసరం అన్నారండి. ఓకే. నా ఏజ్ 33 సార్, నాకు చిన్న బాబు. సర్జరీ అంటే నేను కొంచెం భయపడ్డానండి. ఓకే. తర్వాత మళ్ళీ వెళ్ళాను. మళ్ళీ తర్వాత 1 మంత్ తర్వాత
ఎలానో అలా చేయించుకున్నామని వెళ్ళానండి. మళ్ళీ ఒక 3 months తర్వాత ఎంఆర్ఐ తీస్తే కొంచెం తగ్గిందమ్మా, ఏమొద్దని చెప్పారు డాక్టర్. ఓకే సరేలే అనేసి అమ్మ, కొంచెం కట్ షార్ట్ చేయండి తల్లి, కొంచెం ఫాస్ట్గా చెప్పండి. మీ సరేలే అని వచ్చేసాం సార్. తర్వాత ఏమైందంటే తర్వాత ఇంకా తగ్గలేదు సార్, పూర్తిగా అది అలానే ఉండిపోయింది. ఓకే ఇప్పుడేమో వెడమ వైపు చెయ్యి, కాలు కూడా అరికాలు వరకు మంట సార్, విపరీతమైన మంట సార్. అది ఎలా పోతుంది సార్? అమ్మ, మీరు చిన్న బాబు అంటున్నారు, నార్మల్ డెలివరీయా సీజర్ అమ్మ? అంటే నాకు చిన్న బాబు ఏం లేడు సార్, నాకు 13 years బాబు సార్. ఓకే, మీకు ఎలా స్టార్ట్ అయింది మరి వెన్ను నొప్పి? నా ఏజ్ 33 సార్, నాకు 13 years బాబు సార్. కాదమ్మా, ఎలా స్టార్ట్ అయింది? కింద పడ్డారా, దెబ్బ తగిలిందా, ఎలా స్టార్ట్ అయింది? పడలేదు సార్, ఎందుకో అది అలా వచ్చిందో అర్థం కాలేదు సార్. ఒకటమ్మా, ఇక్కడ ఏంటంటే ఒకసారి వెన్ను నొప్పి స్టార్ట్ అయింది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ నడుములో స్టార్ట్ అయితే యూ హ్యావ్ 6 నెలల టైంలో మీకు మెడ ప్రాంతంలో కూడా ప్రసరం పొందుతూ ఉంటుంది. నిజానికి మీరు అలానే వదిలేశారనుకోండి, ఇంకా మీకు నొప్పి తగ్గినప్పటికీ మళ్ళీ దాని తర్వాత 4 సార్లు వచ్చేటువంటి ఛాన్స్ ఉంటుంది మీ లైఫ్లో. ఏదేమైనా వెన్నులో కనుక స్పైనల్ టెన్షన్ పెరిగిందనుకోండి, స్పైనల్ టెన్షన్ ఒక దగ్గర పెరిగినప్పుడు ఆటోమేటికలీ ఇంకొక ప్రాంతంకి కూడా ప్రసరం పొందుతూ ఉంటుంది. మీరు అన్నారు వెనకాల ఆపరేషన్ చేయించుకోమన్నారు, మళ్ళీ తర్వాత ఎంఆర్ఐ చూసి మళ్ళీ నార్మల్ అన్నారు అని. నిజానికి డిస్క్ బల్జ్కి ఆపరేషన్ చెప్పేటువంటి డాక్టర్లు మాకైతే తెలియదమ్మా. సో మీరు చెప్పిన కారణం ఏదైతే ఎంఆర్ఐ రిపోర్ట్ ఏదైతే చెప్పారో డిస్క్ బల్జ్ అన్నారు మీరు. డిస్క్ బల్జ్ అనేది వెన్నుపూసలలో అటువంటి డిస్కులలో వచ్చేటువంటి ఫస్ట్ స్టేజ్ ప్రాబ్లం అన్నమాట. కిర్కాండి విల్లిస్ అనే క్లాసిఫికేషన్ ఉంటుంది స్పైనల్ డిస్క్ ప్రాబ్లమ్స్కి. దాంట్లో 4 స్టేజ్లుగా చెప్తారు. ఫస్ట్ స్టేజ్ వచ్చేసి డిస్క్ బల్జ్ అంటాం. అంటే వెన్నుముకలో ఒక డిస్క్లో బయటికి కొన్ని కాన్సెంట్రిక్ రింగ్స్ ఉంటాయి, అంటే ఒక వలయాల్లాగా ఉంటాయి. వీటిని యాన్యులార్ ఫైబ్రోసిస్ అంటారు. లోపల ఒక గుజ్జు లాంటి పదార్థం ఉంటుంది, దీన్ని న్యూక్లియర్ పల్పోసస్ అంటారు. సో ఈ యాన్యులార్ ఫైబ్రోసిస్లో టేర్ వచ్చినప్పుడు, అంటే పగిలిపోయినప్పుడు లోపల ఉన్న గుజ్జు బయటకు వస్తుంది. అది బయటకు వచ్చే క్రమాన్ని వివరిస్తూ 4 స్టేజ్లుగా చెప్పారు. మొదటి స్టేజ్లో డిస్క్ బల్జ్ అంటాం, అంటే కొంచెం బయటికి రావడం. దాని తర్వాత స్టేజ్లో ఇంకా కొంచెం బయటికి వస్తే దాన్ని డిస్క్ ప్రొట్రూజన్ అంటాం. ఇంకా కొంచెం ఎక్కువగా వస్తే డిస్క్ ఎక్స్ట్రూజన్ అంటాం. పూర్తిగా బయటికి వచ్చేసింది అనుకోండి, దాన్ని సీక్వెస్ట్రల్ డిస్క్ అంటాం. నిజానికి ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్, థర్డ్ స్టేజ్లో కూడా ఆపరేషన్లు అవసరం లేకుండా ఆయుర్వేద చికిత్సా విధానాల ద్వారా మీకు మొత్తంగా మంచి చేయొచ్చమ్మా. కాకపోతే మీ శరీర ధర్మాన్ని మనం ఫస్ట్ ఫైండ్ అవుట్ చేయాలి, దాని తర్వాత మిమ్మల్ని చూసి మీ వ్యాధి తీవ్రతను చూసి చేయాలి. సీక్వెస్ట్రల్ డిస్క్లో అంటే 4th స్టేజ్ ఆఫ్ ద డిసీజ్లో అప్పుడు కూడా ఆయుర్వేదం ప్రయత్నం చేయొచ్చు. కాకపోతే ఇంతకుముందు చెప్పినట్టుగా వార్నింగ్ సైన్స్ ఏమైనా కనబడితే మాత్రం ఆపరేషన్కి వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో మీరు ఒకసారి రిపోర్ట్లు తీసుకురండి. మీరు చెప్పిన దాన్ని బట్టి నేను మాట్లాడాను. ఇప్పుడు మిమ్మల్ని కూడా చూసేసి మీ రిపోర్ట్స్ అన్నీ కూడా చూసి కరెక్ట్ అయినటువంటి సలహా ఇవ్వడానికి వీలవుతుందమ్మా. మరి ఆయుర్వేదంలో వెన్నుముక సమస్యకి ఎలాంటి పరిష్కార మార్గం ఉంది? ఒకటండి, వెన్ను నొప్పి అనే కాదు, నొప్పిని కలిగించే అన్ని వ్యాధులను కూడా ఆయుర్వేదంలో సమగ్రంగా ఒక గ్రూప్ లాగా క్రియేట్ చేశారు. దీన్నే వాత వ్యాధులు అంటారు. వాతం అంటే ఏంటంటే గతి గంధనయో వాతం, అంటే శరీరంలో జరిగే ప్రతి కదలిక, అంటే మస్కులర్ యాక్టివిటీయే కానివ్వండి, సెన్సరీ యాక్టివిటీయే కానివ్వండి, అంటే మస్కులర్ సిస్టమ్ యాజ్ వెల్ యాజ్ నర్వస్ సిస్టమ్ ఏదైతే యాక్ట్ చేస్తుందో వాటంతా కూడా సమగ్రంగా వాతం యొక్క కృత్యాలన్నమాట, వాతం యొక్క రెస్పాన్సిబిలిటీగా తీసుకుంటూ ఉంటారు. సో అలాంటి వాతంలో ఏదైనా చిన్న తేడా వచ్చినప్పుడు, అంటే చాలా కారణాలు చెప్తారు ఆయుర్వేదంలో కూడా. రూక్ష శీతాల్ప లఘ్వన్న వ్యవాయాతి ప్రజాగరై విషమాదుపచారాశ్చ దోషాశ్రుశ్రవణాదపి లంఘన ప్లవనత్యద్వా వ్యాయామాతి విచేష్టితే అని కారణాలు, ఆహార కారణాలు, విహార కారణాలు, ఆధ్యాత్మిక కారణాలు, సైకలాజికల్ కారణాలు, ఇవన్నీ కూడా చెప్తారు. ఇవన్నీ కారణాల వల్ల ఒకసారి వాతం పెరిగిందనుకోండి, అది కొన్ని లక్షణాలను చూపిస్తుంది అని చెప్పి 42 లక్షణాలను కూడా చెప్తారు. దాంట్లో ఏంటంటే కార్ష గాత్రకంప స్ఫురణోష్ణ కామిత సంజ్ఞా నిద్రానాశ బలేంద్రియోపఘాత అస్థిశూల మజ్జాశోష మలసంగాద్మానాటోప మోహదైన్య భయశోక ప్రలాపాదిభిర్వృద్ధో వాయుపీడయతి అంటారు. అంటే సన్నగా చేస్తూ ఉంటుంది, ఉష్ణత్వాన్ని ఎక్కువగా కోరుకుంటూ ఉంటారు, నిద్ర కూడా పట్టదు, ఇలాంటి కండిషన్స్ అన్నీ కూడా చెప్తూ ఉంటారు. అలా 42 రకాల లక్షణాలని చెప్తారు.
80 రకాల వాత వ్యాధులని చెప్తారు. వీటన్నిటికీ కూడా మళ్ళీ తగ్గించుకోవడానికి ఉపాయాలుగా మళ్ళీ ఒక చికిత్సా సూత్రం చెప్తారు. దానికి ఏంటంటే సర్పిస్తైల వసా మధ్య శేఖాభ్యంగన వస్తయ స్నిగ్ధ స్వేద నివాతంచ స్థానం ప్రావర్ణాని చ రసపయాంసి భోజ్యాన్ని స్వాద్వాంల లవణాని చ బృమ్మణం యచ్చ తత్సర్వం ప్రశస్తం వాతరోగిణం. అంటే ఏంటంటే ఏవైతే కారణాలు ఉంటాయో ఆ కారణాలని మళ్ళీ కరెక్ట్గా ట్రీట్ చేయడానికి కూడా ఉపచారాలు చెప్తారు. అంటే బేసికల్గా 4 చికిత్సా విధానాలు చెప్తారు. ఒకటి బాహ్య చికిత్సలు అంటాం, అంటే బయటికి చేసేటువంటి ఆయిల్ బేస్డ్ థెరపీస్ అంటాం, అంటే రిజ్యూనేషన్ థెరపీస్, మసాజ్డ్ బేస్డ్ థెరపీస్ అంటాం. వీటినే మేము చేసే స్పెషలైజ్డ్ ప్రొసీజర్ మేరు చికిత్స, మర్మ చికిత్స అంటాం. రెండోది అంతర్గత వ్యాధులు, అంటే లోపలికి ఇచ్చేటువంటి మందులు. మూడోది ఆహార నియమాలను కరెక్ట్గా పాటించడం. ఏదైతే వాతం పెరిగిందో వాతాన్ని తగ్గించేటువంటి ఆహారం ఉంటుంది, వాతం పెంచేటువంటి ఆహారం ఉంటుంది. తగ్గించే ఆహారాన్ని తీసుకోవాలి, పెంచే ఆహారాన్ని మానేయాలి. నాలుగోది ఏంటంటే ఒకసారి ఇంటర్నల్ వెల్నెస్ అంతా కూడా ఏర్పడింది, స్పైన్కి స్ట్రెంగ్త్ వచ్చింది అని అంటే నెక్స్ట్ ఓవరాల్గా బాడీ వెల్నెస్ని మనం క్రియేట్ చేయాలి. బికాస్ ఏంటంటే ఓవరాల్ హెల్త్ ఈజ్ అల్టిమేట్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ స్పైనల్ హెల్త్ అంటాం. అంటే స్పైన్ కనుక కరెక్ట్గా ఉందనుకోండి ఓవరాల్ హెల్త్ అంతా కూడా బాగుంటుంది. కాబట్టి దానికి తగ్గట్టుగా ఎక్సర్సైజ్ ప్యాటర్ను, కూర్చునే విధానం, నిలబడే విధానం, పడుకునే విధానం ఇవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుందండి. మరి వర్ధన్ ఆయుర్వేదిక్ క్లినిక్లో మరి పరిష్కార మార్గాలు ఏ విధంగా ఉంటాయో మీరు చెప్తున్నారు. ఇప్పుడు దాకా మీ వరకు వచ్చిన ఈ కాంప్లికేషన్స్లో ఎన్ని సక్సెస్ అయ్యాయి? ఒకటే అండి, మేము ఇప్పటి వరకు 96% సక్సెస్ రేట్తోనే ట్రీట్మెంట్స్ చేశాము. 2.5 లక్షలకు పైగా పేషెంట్స్, ఓన్లీ వెన్నునొప్పి పేషెంట్లను మేము చూసాము. దాంట్లో 1,00,000 మందికి పైగా మనం సర్జరీలు అవాయిడ్ చేయగలిగాము. దీంట్లో దుష్ప్రభావాలు లేనటువంటి చికిత్స, నో పెయిన్ కిల్లర్స్, నో సైడ్ ఎఫెక్ట్స్ అనే నో సర్జరీ అనేది మా స్లోగన్ అండి. యూజువల్గా ఏంటంటే సర్జరీ లేకుండా, పెయిన్ కిల్లర్లు అవసరం లేకుండా, కాంప్లికేషన్స్ కూడా లేకుండా. నిజానికి ఏంటంటే మా దగ్గరికి వచ్చేవాళ్ళు ఫస్ట్ చిన్న చిన్న వెన్నునొప్పిలతో ఎవరు రారండి. అందరూ కూడా మొత్తం బండిలు వేసుకొని పెద్ద పెద్ద ఎంఆర్ఐలు 3 సార్లు 4 సార్లు చేయించుకొని వాళ్ళే వస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళకి ఏంటంటే సర్జరీలు రెఫర్ చేసి సర్జరీలు అయిపోయిన తర్వాత కూడా వస్తుంటారు. అందరికీ ఒక విషయం చెప్పాల్సింది ఏంటంటే ఆయుర్వేద చికిత్సా విధానం చాలా స్పెషలైజ్డ్ ప్రొసీజర్. దీంట్లో వ్యాధి రాకుండా చేసేటువంటి విధానం కూడా ఉంది, అట్ ద సేమ్ టైం వ్యాధిని తగ్గించేటువంటి విధానం కూడా ఉంది. స్వస్థ స్వర్జస్కరం ఆర్తస్య రోగనుత్ అంటారు. అంటే వచ్చిన వ్యాధిని తగ్గించడం, వ్యాధి మళ్ళీ రాకుండా పునరుత్పత్తి జరగకుండా చేసేటువంటి చికిత్సలు కూడా ఆయుర్వేదంలో మెండుగా ఉన్నాయి. సో అందుకని సర్జరీ చేయించుకున్న వాళ్ళ కోసం కూడా చికిత్సలు ఉన్నాయి, సర్జరీ చేయించుకోవాలనుకుంటున్న వాళ్ళకు కూడా సర్జరీని అవాయిడ్ చేసుకోవడానికి చికిత్సలు ఉన్నాయి. అసలు పూర్తిగా వెన్నునొప్పి మాయమైపోయేటటువంటి ప్రివెంటివ్ ఆస్పెక్ట్స్ కూడా ఆయుర్వేదంలో గొప్పగా చెప్పబడ్డాయి. ఏదేమైనా రిక్వైర్మెంట్ ఎవరికైతే ఉందో వాళ్ళందరూ కూడా స్క్రోల్ అయ్యే నెంబర్కి ఒకసారి ఫోన్ చేసుకొని అపాయింట్మెంట్ తీసుకొని మా దగ్గరికి వస్తే సరైన సలహా ఇవ్వడానికి వీలవుతుందండి. రైట్, థ్యాంక్ యూ డాక్టర్. థ్యాంక్ యూ సో మచ్. ఇది ఈరోజు లైఫ్ లైన్. చూస్తూనే ఉండండి TV9.